ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు ఈరోజు గురుకులాలు చనిపోయిన పరిస్థితి మనకు దాపరించింది. రోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జిల్లాలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. అదేవిధంగా బిల్డింగులు కూలిపోతూ ఉన్నాయి. నిన్న కూడా సంగారెడ్డి జిల్లాలో బిల్డింగ్ కూలిపోయింది. ఈ మధ్యన ఆశ్రమాబాద్ వాంకిడి అనే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి చనిపోతే ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. కమిషన్లు నోటీసులు ఇస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కన్నుండి చూడలేకపోతుంది, చెవులుండి వినలేకపోతా ఉంది. ఈ ప్రభుత్వానికి మనసు లేదనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 పైగా గురుకులాల్లో పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ పేద ప్రజల మీద పేద విద్యార్థుల పట్ల వీళ్ళకి బాధ్యత లేదు, చిత్తశుద్ధి లేదు. అందుకనే విద్యార్థుల మరణాలు ఆపట్లేదు, ఫుడ్ పాయిజన్లు ఆపట్లేదు, పక్కా భవనాలు ఇవ్వట్లేదు. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కమిషన్ల పేరుతోని విద్యా కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఆకునూరు మురళి గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? స్పందించే అధికారం మీకు లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మొత్తం ఫుడ్ పాయిజన్ ఘటన మీద, బిల్డింగ్లు కూలిపోతున్న దాని మీద వీరి మీద న్యాయ విచారణ జరిపించాలి. 100కు పైగా విద్యార్థులు చనిపోయారు, వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపించాలి. బాధ్యుల మీద ఖచ్చితంగా శిక్షణ విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఒక మాట అంటుంది, మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పోలీసు అన్నాలు ఇక్కడికి వచ్చారు. పోలీసు వాళ్ళ కుక్కల మీద దాదాపు నెలకి 7 నుంచి 8,000 రూపాయలు ఒక కుక్క మీద ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి మీద ఎంత 1,500 రూపాయలు ఇస్తూ ఉంది, 1,200 రూపాయలు ఇస్తూ ఉంది. మరి ప్రైమరీ వాళ్ళకైతే 1000 రూపాయలు ఇస్తూ ఉంది. ఈ డబ్బులతో ఎట్లా చదివేది మేము? ఈ డబ్బులతో మా బంగారు భవిష్యత్తుని ఎట్లా చూపించుకోవాలి మేము అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి, ఇప్పటికైనా మాట్లాడాలి, ఇప్పటికైనా రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు. గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి కాంట్రాక్ట్ అయినటువంటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మంత్రులకి బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు గురుకుల విద్యార్థుల బిల్లు చెల్లించడం లేదు. దాంట్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. ఉన్న పోస్టులు మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉన్న వాళ్ళకి శాలరీస్ రాని పరిస్థితి ఉంది. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికీ అద్దె నడుస్తూ ఉన్నాయి. ఇంకా చాలా మొత్తం పక్కా భవనాలు లేవు. నిన్ననే సంగారెడ్డి జిల్లాలో మొత్తం బిల్డింగ్ కూడా కూలిపోయింది, మనం చూసాం. అట్నే అనేకమైన పాఠశాలలు ఈరోజు శిథిలాస్తులు ఉన్నాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరీ ముఖ్యంగా విద్యా కమిషన్ ఆకునూరు మురళి గారు మాట్లాడాలి, దీని మీద న్యాయ విచారణ జరిపాలి. మీరు ఓన్లీ విచారణ చేయడం వరకే కాదు, సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.